ఎముకలు నీళ్లుగా మారుతున్నాయా? అవునా బికాస్ ఇది ఎక్కడంటే నాసిక్ పంచవటి రామకుండ అయితే వేసిన ఎముకలు వేసిన అస్థికులు అయితే నీళ్లుగా అయితే మారిపోతున్నాయి. వెనకాల చూస్తారు కదా, ఇదే రామకుండు. నమస్తే బికాస్ అందరికీ ముందుగా జై శ్రీరామ్. ఈ వీడియో మాత్రం ఒక అద్భుతం చెప్పాలంటే, అందుకని వీడియోని కంప్లీట్ గా అయితే చూడండి బికాస్ కేవలం లోతుచ్చి 3.5 అడుగులు మాత్రమే. కానీ చూస్తారు కదా బికాస్ ఈ రామకుండలో రోజుకి వేలాది మంది వచ్చి స్నానాలు అయితే చేస్తారు. కర్మకాండలకి అలానే అస్థికుల్ని రామకుండలో కలపడానికి అయితే రోజు వేలల్లో మంది భక్తులు అయితే వస్తారు. సూపర్ ప్లేస్ అని ఖచ్చితంగా పంచవటికి అయితే రాండి. మీరు కూడా ఒక్కసారి వస్తే మళ్ళీ ఎప్పుడు రిటర్న్ అవుతారో చెప్పలేము, ఎందుకంటే ఎన్ని డేస్ అయినా అక్కడ ఉండిపోవాలనిపిస్తుంది. అన్నట్టు ఈ రామకుండ యొక్క విశిష్టత ఏంటంటే, త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు స్నానం చేసింది ఈ బావిలోనే. దీన్నే రామకుండ అంటారు. ఈ రామకుండ పక్కనే లక్ష్మణ్ కుండ్, అలానే సీతాకుండ్, అలానే హనుమాన్ కుండ్ అయితే ఉన్నాయి. రాముడు పక్కన ఎప్పుడు హనుమంతుడు అయితే ఉంటాడు.